నార్కల్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ స్కూల్ గ్రౌండ్ నందు నిర్వహించిన ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన నార్కల్ ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి. క్రికెట్ టోర్నమెంట్ను టాస్ వేసి ప్రారంభించిన ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ నార్కల్ జిల్లాను ఒక మారుమూల ప్రాంతంగా కాకుండా ఆల్ ఇండియా స్థాయికి పరిచయం చేస్తున్న క్రికెట్ ఆర్గనైజర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువత నేడు చెడు మార్గాలు నడవకుండా క్రీడలపై మక్కువ చూపించే విధంగా కృషి చేస్తామని ఆయన అన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం తరపున తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. నాగర్ కర్నూల్ పట్టణాన్ని క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, సీనియర్ క్రికెటర్లు, మాజీ కౌన్సిలర్లు, క్రీడా అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాట్లాడవలసింది సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాను. కర్నూలు పట్టణంలోని నాగర్ కర్నూల్ ఆల్ ఇండియా T20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు వేదిక అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ఆర్గనైజర్స్కు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్లేయర్స్కు, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, పిల్లలకు, నాయకులకు అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్న దినం. ఎందుకంటే నాగర్ కర్నూల్ పట్టణంలో అందరూ కూడా ఒక మారుమూల ప్రాంతం అని అనుకున్నా ఈరోజు ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్నా అంటే ఆర్గనైజర్స్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నాగర్ కర్నూల్ పట్టణాన్ని దేశం మొత్తం కూడా పరిచయం చేస్తున్నారు కాబట్టి ఇటువంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలి. ఇప్పుడే మాజీ సాబ్ చైర్మన్ గారు అన్న చెప్పినట్టు తప్పకుండా అన్న మనం ప్రయత్నిద్దాం. నాగర్ కర్నూల్లో కూడా మా ఆర్గనైజర్ కూడా మొన్న వచ్చి చెప్పడం జరిగింది, అన్న మనం కూడా ఒక క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఇక్కడ నాగర్ కర్నూలు కూడా తెచ్చుకోవాలి, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా టీమ్స్ ఉంటే బాగుంటుంది అన్నారు. తప్పకుండా దానికి ప్రయత్నిద్దాం, మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి ఆర్గనైజర్స్ క్రికెటే కాకుండా ప్రతి ఒక్క స్పోర్ట్ కూడా మన నాగర్ కర్నూలులో జరిపే విధంగా ప్రయత్నించాలని, దానికి మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉంటే పిల్లలు కూడా ఆకర్షితులై ఈ మధ్య మనం చూస్తున్నాం అన్ని పిల్లలకు సౌకర్యాలు లేక అన్ని చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. కాబట్టి స్పోర్ట్స్ అండ్ అకాడమిక్స్ ఎంకరేజ్ చేసే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. అందరూ కూడా నాగర్ కర్నూలు పెద్దలు కానీ వాస్తవ్యులు కానీ అందరూ కూడా సహకరించాలి. స్పోర్ట్స్ అండ్ అకాడమిక్స్ ఎంకరేజ్ చేస్తే పిల్లలు కూడా పాడు కాకుండా వేరే దిక్కు చూడకుండా సరైన మార్గంలో నడుస్తారని మాకు ఒక ఆశ. కాబట్టి మీరందరూ కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలి, నాగర్ కర్నూలు పట్టణం తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. To all the teams who have come from different parts of the country, thank you.